మెదక్ జిల్లా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ సమస్యల పరిష్కారం కోసం జూన్ 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా వద్ద చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొల్తు కార్తిక్ తెలిపారు. మెదక్లోని జరిగిన సమావేశంలోని జిల్లా కమిటీని ఎన్నుకొని ఉప సర్పంచులకు చెక్ పవర్ పునరుద్ధరణ, గౌరవ వేతనాల పెంపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విషయం ఏంది అని అంటే ఆనాడు 2018 నుంచి అనేక జిల్లాలు పర్యటిస్తూ 26వ జిల్లాగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పెద్దలు రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా స్థాయి ఉప సర్పంచుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే ఆనాడు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉంది. అదే జాయింట్ చెక్ పవర్ను కంటిన్యూ చేస్తూ ఆ పంచాయతీరాజ్ చట్టంలో కేవలం 2 పిల్లల నుంచి 3 పిల్లలకు మాత్రమే నేటి ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని సవరించి ఎలక్షన్లకు పోయింది. ఆ ఎలక్షన్లో పోయినప్పుడు మేమందరం ఎంతోమంది మీ సర్పంచ్ అభ్యర్థిలో పోటీ చేయాలనుకున్నా కూడా గ్రామాలలో నిధుల వినియోగంలో మాది చెక్ పవర్ రూపంలో క్రియాశీలకమైన పాత్ర ఉంటుంది. రేపు మా గ్రామంలో గ్రామాభివృద్ధిలో నిధుల వినియోగంలో మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్న మేము కూడా కాంప్రమైజ్ అయ్యి ఏదైతే ఉందని ఉప సర్పంచ్గా మేము పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచి రెండోసారి మెజార్టీ వార్డు మెంబర్లతోటి ఉప సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ రోజు ఒక రోజులోనే ఒక వేటివ్ న్యూస్ క్లిప్లో చక్కెరకు మేకకు తేడా తెలియక ఒక పెద్దవాళ్ళు వేటివ్ న్యూస్లో చెక్ పవర్ పోతుంది అన్నప్పుడు పెద్దలు మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దలు సీతక్క గారు స్పందించి అప్పుడు ఈ చెక్ పవర్కు ఎలాంటి ఇబ్బంది లేదు, జాయింట్ చెక్ పవర్ అనేది యథావిధిగా సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత నెల 15వ తారీఖు నుంచి మే 16వ తారీఖు నుంచి దిశ పేపర్ నుంచి సాక్షి పేపర్ వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక మీడియాలలో ఈరోజు ఉప సర్పంచ్ల చెక్ పవర్ 70-3 సెక్షన్ని సవరిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో ఈ చెక్ పవర్ను ఉప సర్పంచ్ది కార్యదర్శికి షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాము అని అంటే ఆనాడు ఏ విధంగానైతే ఆ వదంతులను మీరు ఖండించిర్రో